కష్టపడి చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. పెద్దపల్లి ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడి చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని, విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటల్లో కూడా ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. का विनाश करने के लिए मैं आता हूँ। धर्म संस्थापनार्थाय, धर्म की स्थापना के लिए मैं आता हूँ। संभवामि युगे युगे, और युग युग में जन्मिए। 3, 4, 5, 6, 7, 8, 9, 10. Sit. Okay. Get up. Standing. Ready? 1, 2, 3. 1, 2, 3. 23, 24. కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మరి మీ బిడ్డలకు చదువు అంచడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈ ట్రినిటీ. Everyone from bottom of my heart. Thank you everyone. Thank you. 500 people, for them, for the little people to come and dance in front of you, it takes a lot of courage. I thank all the parents for believing in us and making sure the dance for this event, especially the mommies who have come, because I have seen their rehearsals. They have been there from time to time for the schedule. They made sure that they perform with the dance, with the children, with love, and it was just like an ease of cake for them to go with it. Thank you parents for being here. And coming to the School of Learning, Trinity, the School of Learning, we have established it in the year 22-23 with we wanted to give a potential education to even the ruralist area of Peddapalli. Even when we have started, we have no idea where to start and when to start. But this year, look where we are. We have an affiliation number, and we proudly say that with lot of your courage, we could do the affiliation. We have completed the process of affiliation, and now we are the officially affiliated school in the Peddapalli. Thank you parents for being a trust support for us. Whenever we needed, you stood like a rock. So ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి పట్టణంలో స్టేట్ సిలబస్తో చాలా పాఠశాలలు ఉన్నాయి, కానీ సిబిఎస్ఈ సిలబస్తో ఈ పాఠశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొంత శ్రమ కోర్చి మరి పాఠశాల ఏర్పాటు చేయటం. ఈ మధ్యలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి అఫిలియేషన్ సంపాదించటం చాలా సంతోషమైన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ను బోధిస్తూ ఒక మంచి విద్యను అందించే ఆలోచనతో, ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
దానికి మీరు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ట్రినిటీ విద్యా చరిత్రలో 43 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 43 సంవత్సరాల నుంచి మీరు చూపించేటువంటి ప్రేమ, అభిమానం, అట్లాగే మీకు గొప్ప ఆలోచన, పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు విద్యాభివృద్ధిని కూడా అందించడానికి మీ యొక్క సహకారం, సూచనలు తోడ్పడుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయటం జరుగుతాను. మీ సహకారంతోనే మరి ఈ రకంగా ఇన్ని సంవత్సరాలుగా విద్యాసేవలో మీ ముందు నిలబడగలుగుతాము. మరి ఇక్కడ చాలామంది ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు మరి ఇప్పుడు తల్లిదండ్రులుగా మళ్ళీ తమ బిడ్డల్ని ఇక్కడ చేర్పించడం చాలా సంతోషం. ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ కనపడతా ఉన్నారు, యంగ్ పేరెంట్స్. ఒకప్పుడు వారందరూ ఈ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులు. అంటే ఒక విశ్వాస నమ్మకంతో, అంటే ఒక జనరేషన్స్, దాదాపు 3 జనరేషన్స్ పిల్లలు ఇక్కడ చదువుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అంటే మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ 43 సంవత్సరాలుగా ఒకే తాపత్రయం, ఒకే ఆలోచన, ఈ ప్రాంత బిడ్డలకు చక్కటి చదువును అందించాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈ పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడే విధంగా ఉండాలి, దానికి సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి ఆలోచన, దానికి తగినటువంటి టీచర్స్ ఏర్పాటు చేయటం, తర్వాత మంచి ఆలోచనతో సరైన అడ్మినిస్ట్రేషన్తో మరి ఆ చదువును అందించి ఏర్పాటు చేయడంతో ఇవాళ ఈ సాకారమవుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతాం.